పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి మళ్ళీ రావటం, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో మాటల యుద్ధం ఇటు వైసీపీ, టీడీపీ మధ్య నడుస్తుందనే విధంగా చెప్పొచ్చు. అసలేం జరుగుతుంది? ఏంటి? వ్యక్తిగత టార్గెట్ల వరకు ఎందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. ఏం సార్ ఏంటి అసలు? ఎందుకు కాసు మహేష్ రెడ్డి ఎంటర్ అయ్యారు ఈ అంశంలోకి? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సహచరుడు. నాతో పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వెల్దుర్తి మండలంలో అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళని చంపుకున్నారు. ఓకే. చంపుకుంటే నిజంగా చంపినోళ్ళని కేసులో పెట్టండి. తప్పులేదు. అసలు సంబంధం లేని ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిని కేసులో తీసుకొస్తే దాన్ని ఖండించకుండా ఎలా ఉంటాం? ఈ పల్నాడు ప్రాంతం ఫ్రాక్షనిజం చూసింది, నక్సలిజం చూసింది, రిగ్గింగులు చూసాం, బాంబు దాడులు చూసాం, అన్నీ చూసాం చిన్నప్పటి నుంచి. కానీ ఏ రోజు ఇటువంటి ఘటనను నేను చూడలేదు. ఇప్పుడు ఒక టీడీపీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల్ని పెట్టటమో, లేదు కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళు చంపితే, టీడీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు, ఆ గ్రామ మండల నాయకులు పెట్టడం సర్వసాధారణం గతంలో చూసాం. ఇదెక్కడ కొత్త సంస్కృతి? ఒక పార్టీలో టీడీపీలో ఉన్నవాళ్ళు టీడీపీ వాళ్ళు చంపుకుంటే, వైఎస్ఆర్‌సీపీ ముఖ్యమైన ఎక్స్ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టడం ఇది మంచి సాంప్రదాయం గాదు. ఇదే కొనసాగితే రేపు అందరి మీద కేసులుంటాయి గదా! రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్తున్నాను. దాన్ని ఖండిస్తున్నాను. దానికెందుకు ఉలిక్కిపాటు? అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్. పల్నాడు జిల్లాలో మొన్న వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలందరి మీద కేసులు పెడుతున్నారు. ఏదో ఒక అంశంలో. కాసు మహేష్ రెడ్డి మీద ఇప్పటిదాకా ఒక కేసు కూడా లేదు. ఎట్లా చూడొచ్చు? పెట్టారుగా ఎందుకు లేదు? సత్తెనపల్లిలో కేసుంది, మాచవరంలో కేసుంది. మాచవరంది ఇంకా నిన్నే ఎస్ఐ ఫోన్ చేశాడు. వచ్చి హాజరు కాబడమని తప్పకుండా హాజరవుతాను. అంటే ఈ కేసులు కాదు. గతంలో అవినీతులు జరిగినాయి. ఇప్పుడు అయితే మీరు పిన్నెల్లి గురించి మాట్లాడగానే ఒక్కసారిగా మీరు 5 ఏళ్లకు సంబంధించి ఏదో చేసేసారు, అవినీతి చేశారనే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? చూడండి 80, 90 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నాం. నీతిగా బతికాం. నీతిగా బతికాం కాబట్టి ఎవరు మా మీద ఆరోపణలు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం ఈ ఇల్లుంది. నేను మూడో తరం రాజకీయం. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాంగా. ఏమన్నా నసరావుపేటలో ఒక సెంటు భూమి గాని, ఒక ఎకరం గాని మాకేమన్నా పెరిగిందా? షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. నిన్న మాట్లాడుతూ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్లెయిన్‌గా అదే మాట్లాడారు. తప్పకుండా కట్టాం. తప్పేముంది దాంట్లో? ఆ భూమి 50 సంవత్సరాల క్రితం నాది గాదు ఆ భూమి. ఈరోజు చెప్తున్నా నేను అందరికీ. అందరికీ తెలుసు నసరావుపేటలో. అందుకే కదా ఇక్కడున్న శాసనసభ్యుడు తెలుగుదేశం నాయకుడు గూడా దాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ భూమి సొసైటీది. సొసైటీ ట్రస్టు 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత ప్రజలకి చదువు చెప్పించాలని బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు ఆ రోజుల్లో 1,50,000 పెట్టి కొన్నారు. ఊహించండి ఆ రోజు ఇదే 1,50,000 హైదరాబాద్ నగరంలో బ్రహ్మానందరెడ్డి గారు స్థాపించిన జూబ్లీ హిల్స్‌లో ఆ రోజు గజం రూపాయి. అక్కడ కొనుంటే ఈరోజు 20 ఎకరాలు మా కుటుంబానికి ఉండేది. 3,000 కోట్ల ఆస్తిపరులయ్యేవాళ్ళం. కానీ వాళ్ళు నసరావుపేటలో ఎందుకు కొన్నారు? పైగా ట్రస్టు, సొసైటీ అంటే ఎప్పటికీ మేమెవ్వరం నేను గాని, నా తర్వాత వచ్చేవాళ్ళు గాని, నా ముందోళ్ళు అమ్మడానికి వీల్లేదు. సేవ అందించటం తప్పితే. కానీ ఏమైంది? దాదాపు 1974 నుంచి 2009, 2014 వరకు అది ఎయిడెడ్ కాలేజ్. గవర్నమెంట్ ఎయిడ్‌తో నడుస్తునింది. కానీ తర్వాత ఎయిడ్ తీసేశారు. లెక్చరర్స్ అందరూ రిటైర్ అవుతున్నారు. ఎయిడ్ తీసేస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పింది నేను లెక్చరర్స్‌ని ఇవ్వలేను. మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఆ రెంట్‌లతో అది నడుపుకోండి అంటే, మేము గవర్నమెంట్‌కి అర్జీ పెడితే గవర్నమెంట్ దానికి చట్టపరంగా జీవో ఇచ్చింది. ఆ జీవోని మళ్ళీ హైకోర్టులో తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తే నేను హైకోర్టులో గెలిచా. బెంచు, డివిజన్ బెంచ్, హైకోర్ట్ చీఫ్ జస్టిసు సొసైటీ కమర్షియల్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చిన ఇన్‌కము ఎడ్యుకేషన్‌కి వాడమనింది. అదే చేస్తున్నాం. దానికి వీళ్ళెవరు చెప్పడానికి అంటున్నా. హైకోర్టు సమర్థించింది ఎవరో ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రో మాట్లాడితే తప్పు కాదు గదా! అంటే ఎన్నికలప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ వచ్చింది సార్. మీ పార్టీలో కూడా దీనిపైన చర్చ జరిగింది ఆ కాంప్లెక్స్ పైన. కొంతమంది మీ వాళ్ళు కూడా మహేష్ రెడ్డి ఇక్కడ పూర్తిగా సెటిల్ అయిపోయి ఇక్కడే సంపాదిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు. మీ పార్టీలో కూడా జరిగింది. నాకు తెలిసి జరగలేదు. నీకు తెలిసి జరిగితే దాన్ని నేనేం చెప్పలేను. నాకు తెలిసి నన్నెవడు అడగలేదు. నేను మళ్ళీ చెప్తున్నా అది నా ఆస్తి కాదు. ఒకవేళ నేను నిజంగా సంపాదించి ఆస్తులు కూడబెట్టాలంటే నేను సొసైటీలో ఎందుకు కడతానయ్యా? ఇ ఎప్పటికీ అది అమ్మలేమని చెప్తున్నా కదా నేను. అమ్మలేనిది నీకు డబ్బులొచ్చినాయమ్మా నేను నిన్నడుగుతున్నా. నువ్వు నీ సొంత ఇల్లు కొనుక్కుంటావా? ఎక్కడో వేరే వాడి పేరు మీద ఒక ట్రస్ట్ మీద అమ్మలేని ఇల్లు అంతే సొంత ఇల్లే కొనుక్కుంటాం. నేనైనా మనిషినే. నాకు స్వార్థం ఉంటే నేను ఒకవేళ రూపాయి సంపాదిస్తే
బయట కట్టుకుంటా, హైదరాబాద్‌లో కట్టుకుంటా, నసరావుపేటలో వేరే సైట్‌లో కట్టుకుంటా. రేపు నేను అమ్ముకోవచ్చు, నా పిల్లలు అమ్ముకోవచ్చు. అక్కడ అది కూడా చెప్తున్నా నేను. నేనేం నా డబ్బు పెట్టలా. బ్యాంకు లోన్ తీసుకొని మా సొసైటీలో ఉన్న సభ్యులందరం తలా కొంచెం డొనేషన్ యేసుకొని కట్టాం. ఎందుకు? తర్వాత నా తదనంతరం ఎవరున్నా లేకపోయినా బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీద ఆ కాలేజీ బతకాలి. ఆ వచ్చే రెంట్లతో జీతాలిచ్చుకుంటూ పిల్లలకి ఎంతో కొంత ఉపశమనం ఉంటుందనేదే దాని మీదున్న అవగాహన. సార్ ప్రధానంగా చెప్పండి. ఈ మధ్య కాలంలో జగన్ రెండుపాల పర్యటన గానీ, లేకపోతే మాచర్ల ఇష్యూ గానీ, నరసరావుపేట ప్రతి దగ్గర గూడా కాసు మహేష్ రెడ్డే టార్గెట్‌గా అవుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు ముందుకొచ్చి. ఎందుకు? అంటే ఈ జిల్లాకి సంబంధించి లీడింగ్‌గా వెళ్ళాలనే ఆలోచనా? లేకపోతే ఏంటిది? అదేం లేదమ్మా. లీడింగ్ కాదు. అందరూ మాట్లాడుతున్నారు. బహుశా నా మాట ఇంకొంచెం స్పీడ్‌గా పోతుందేమో నాకు తెలీదు నువ్వు అన్నదానికి. ఖచ్చితంగా నిజం నిర్భయంగా మాట్లాడతాను. దాంట్లో డౌటే లేదు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడతాడు. మరీ ముఖ్యంగా ఈరోజు రామకృష్ణారెడ్డి గురించి ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకు నిలబడను? సహచరుడిని అయినప్పుడు. అంతేగాని ఈ తెలుగుదేశం నాయకులు ఓ బ్రహ్మారెడ్డో, ఇంకోడో పొడుస్తాం, ఇరగదీస్తాం, చించుతాం అంటే భయపడేవాడు ఎవడు లేడు. చాలామందిని చూసా ఇచ్చాంటోళ్ళని నా చిన్నప్పటి నుంచి. ఎవడు భయపడతాడు ఈ ప్రగల్భాలకి, ఉత్తర ప్రగల్భాలకి చెప్పు? అంటే కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలనే టార్గెట్‌తోనే కేసులు పెట్టారనుకోవచ్చా? 100% అర్థమవుతుంది గదా! మీ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుకి నేను కాదు. వాళ్ళ టైంలో ఉన్న ఎస్పీనే చెప్పాడు గదా! పోయిన ఎస్పీ శ్రీనివాస్ గారు ఆ గ్రామానికి పోయి ఇది తెలుగుదేశం వాళ్ళే చంపుకున్నారని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ వాళ్ళిద్దరు ఏ పార్టీ వాళ్ళు? చెప్పమను. మొన్న ఎలక్షన్ వాళ్ళిద్దరు తెలుగుదేశానికేగా చేసింది. ఇదే బ్రహ్మారెడ్డి గారిని చెప్పమను. తెలుగుదేశమా కాదా చెప్పమను మొన్న ఎలక్షన్‌లో. మరి రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? నేనంటుంది ఇది తప్పు సంస్కృతి. ఇలా మనం ప్రోత్సహించుకుంటూ పోతే రేపు అందరికీ ఇదే తగులుతుంది గదా! ఈరోజు మాకు తగిలితే రేపు వాళ్ళకి తగిలిద్ది గదా! అంటే గతంలో మీరు చేశారనే వాళ్ళు చేస్తున్నారా? లేకపోతే ఎట్లాంటి అంటే మీరు ఏ కోణంలో చూస్తున్నారు దీన్ని? ఏం చేశారు చెప్పు? ఏ మర్డర్ నేను గురజాల్లో ఉన్నా. ఏ మర్డర్ కేసులో ఎరపతినేని శ్రీనివాసరావు గారిని పెట్టాం. నసరావుపేటలో కాసు కృష్ణారెడ్డి గారిని ఏ మర్డర్ కేసులో శివప్రసాద్ గారిని పెట్టాం. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మర్డర్ అయ్యారు గదా! జరగకుండా లేవు గదా! కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా అయ్యారు గదా! నిజంగా ఉంటే పెట్టండి. నేను తప్పనట్లా. కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల జరిగినాయి. దీంట్లో లేనప్పుడు ఎందుకు పెడతా అంటున్నాను. అదొక్కటే నేను ప్రశ్నిస్తుంది. కొత్త సాంప్రదాయం వద్దు. విష సంస్కృతి తేవద్దు అంటున్నా. ఇంటారో ఇనరో వాళ్ళ కర్మ. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు సార్? మొత్తం ఈ కేసులు కోర్టు పరంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో కొన్ని రోజులు రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కేసు. దాని గురించి మనం మాట్లాడకూడదు. నిజంగా మన రామకృష్ణారెడ్డి హాజరవుతాడు. బెయిల్ తీసుకుంటాం. ఎన్ని రోజులు ఆపుతావు? నేను అనేది నువ్వు దొంగ కేసు పెట్టావుబా. రామకృష్ణారెడ్డిని ఓ నెల పెడతావు, 2 నెలలు పెడతావు. ఏం 20-30 సంవత్సరాలు పెట్టలేవు కదా! మీరన్నట్టు దొంగ కేసు అయితే మహేష్ రెడ్డి పేరు పెట్టొచ్చు కదా! ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెట్టాల్సినంత ఆ ప్రాంతం కాబట్టి ఆయన పేరు పెట్టారేమో, దానికేముంది? ఎందుకు పెట్టారో వాళ్ళని అడగాల, నాకేం తెలుసు? ఆ పేరు పెట్టారు కాబట్టి నేను ఖండిస్తున్నాను. వాళ్ళు ఏదో బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అవి ఇవి కొన్ని వెలుగులోకి వచ్చాయి అనేది కూడా కొంత ప్రూవ్ చేయండి. నేననేది మొత్తం తేట తెల్లగా మీడియా ముందు తీసుకొచ్చి చెప్పండి. ఇదిగో రామకృష్ణారెడ్డి వాళ్ళు వచ్చి కలిశారు, రామకృష్ణారెడ్డి ఏమీ లేవు కదా! నేననేది వాళ్ళ ఎస్పీనే కదా చెప్పింది. వైఎస్ఆర్ ఎస్పీ కాదు కదా! వాళ్ళ ఎస్పీ శ్రీనివాస్ గారు మర్డర్ జరిగిన 2 రోజులకి అక్కడ పోయి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు అందరితో మాట్లాడి ఇది ఆధిపత్య పోరు, టీడీపీ పార్టీలో ఒకళ్ళనొకళ్ళు చేసుకో ఆయన చెప్పిందే కదా నేను చెప్తుందంటున్నా. ఇది ప్రధానంగా కూడా కావాలని చెప్పి అంటే ఇది రాజకీయ కోణంలో కక్ష కట్టడం తప్ప ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా నిర్ధారణ లేదు. దాంతోపాటు జంట హత్యలకు సంబంధించి ముందు స్టేట్మెంట్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఎలాంటి సంబంధం లేదనే విధంగా కాసు మహేష్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు తన ఆస్తులకు సంబంధించి ఏవైతే మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిందే. మేము ఎక్కడా కూడా అక్రమంగా సంపాదించింది కానీ లేకపోతే నేను సొంతంగా సంపాదించినటువంటి పరిస్థితులు లేవు. ఏదన్నా వాళ్ళు నిరూపించడానికి ఉంటే కనుక ఓపెన్గా నేను కూడా డిబేట్కి సిద్ధంగానే ఉన్నానే విధంగా కూడా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, నర్సాపేట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.